కేటీ రామారావు ఏసీబీ కేసు, ఇక్కడ లొట్టపీసు కేసు, రైట్, లొట్టపీస్ కేసు లొట్టపీసు, రైట్. ఈ లొట్టపీస్ అనేటువంటి మాట ఇది ఎంత భయంకరమైన వాడో బయటి ప్రపంచానికంటే కేసీఆర్ కుటుంబానికే ఎక్కువ తెలుసు. ఇక్కడ మనము ఒక కొద్ది చరిత్రను వెనక్కిపోతే, కొద్దిగా చరిత్ర అంటే 1990కి ఒకసారి వెళ్దాం. 1990లో బీహార్లో ఫుడర్ స్కామ్ జరిగింది, అంటే దానా కుంభకోణం జరిగింది. దానా కుంభకోణంలో అనేక ఆరోపణలు వచ్చినాయి. దాదాపు 900 కోట్ల విలువైనటువంటి దానా స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో పలు రాజకీయ పార్టీల నాయకులు అలాగే బ్యూరోక్రాట్లు అధికారులు అందరూ కూడా ఈ దానా స్కామ్కు పాల్పడ్డారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. 1990లో జరిగినటువంటి దానా స్కామ్, దానా కుంభకోణం, దానా కుంభకోణానికి సంబంధించినటువంటిది మనం ఒక్కసారి పరిశీలించి ఆ తర్వాత మనం ఈ ఏసీబీ కేసు దాకా వద్దాం. ఈ దానా కుంభకోణంలో క్లియర్గా ఏం జరిగిందంటే లాలూ ప్రసాద్ యాదవ్ దీంట్లో ప్రధానమైనటువంటి వ్యక్తి. లాలూ ప్రసాద్ యాదవ్, దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి ప్రజలారా, నేను చెప్పేదాన్ని బాగా మతికెక్కించుకోండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. లాలూ ప్రసాద్ యాదవ్ ఇందులో దానా కుంభకోణంలో ప్రధానంగా వినిపించినటువంటి పేరు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కొన్ని ఫైళ్ళ పైన సంతకాలు పెట్టిండు. ఏమని అంటే దానాను సరఫరా చేయడం కోసం, అక్కడ ఉన్నటువంటి కరువు పరిస్థితిలో దానాను సరఫరా చేసి ఆ లైఫ్ స్టాక్స్ ఏవైతే ఉంటే వాటిని కాపాడడం కోసం కొన్ని నిర్ణయాలు చేసినటువంటి సందర్భంలో మొత్తం 5 ఎఫ్ఐఆర్లు నమోదైనాయి. దీంట్లో 5 ఎఫ్ఐఆర్లు నమోదైనాయి. ఈ 5 ఎఫ్ఐఆర్లో లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలిండు. దీంట్లో ఒక కేసు ఎఫ్ఐఆర్ నెంబర్ 4కు సంబంధించినటువంటి కేసులో సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. ఎవరికి? లాలూ ప్రసాద్ యాదవ్కు 14 సంవత్సరాల శిక్ష. 14 సంవత్సరాలు శిక్ష విధించింది లాలూ ప్రసాద్ యాదవ్కు. కుంభకోణం పైన విచారణ జరిగింది, అనేక ఎంక్వైరీలు జరిగినాయి, 5 ఎఫ్ఐఆర్లు నమోదైనాయి. ఆ తర్వాత ఈ లాలూ ప్రసాద్ కంటే ముందున్నటువంటి మిశ్రా ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి ఉండేనో బీహార్కి, ఆయన పేరు కూడా దీంట్లో వచ్చింది. ఇట్లా అయితే లాలూ ప్రసాద్కి 4వ కేసులో పడ్డటువంటి ఒక శిక్షను మనం పరిశీలిస్తే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ 4వ ఎఫ్ఐఆర్లో 14 సంవత్సరాల శిక్ష విధించింది సిబిఐ కోర్టు. అందులో లాలూ ప్రసాద్ చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే 3.331,00,000 ట్రెజరీ నుంచి డ్రా చేసేరు. ట్రెజరీ నుంచి ఫేక్ బిల్లుల ద్వారా డ్రా చేసినటువంటి కేసు ఇది. లాలూ ప్రసాద్కు 14 సంవత్సరాల కారాగార శిక్ష, అంతకంటే ముందు కేసుల్లో 5 సంవత్సరాల కారాగార శిక్ష ఇట్లా విధించుకుంటూ వచ్చింది. దీంతో ఏమైంది, లాలూ ప్రసాద్కు ఎప్పుడైతే శిక్ష ఖరారైందో, శిక్ష ఖరారైన తర్వాత వాళ్ళు హైకోర్టుకు ఆ తర్వాత సుప్రీంకోర్టుకు ఎక్కడికి పోయినా కూడా పెద్దగా ఫాయిదా లేకుండా పోయింది. కానీ 3,31,00,000 రూపాయల అవినీతి జరిగిందంటూ నమోదైనటువంటి ఒక కేసులో లాలూ ప్రసాద్ యాదవ్కు 14 సంవత్సరాల శిక్ష పడ్డ వెంటనే ఆయన లోక్సభ సభ్యత్వం రద్దయింది. సభ్యత్వం రద్దు, ఎంపీ పదవి రద్దు అయిపోయింది ఆయనది. ఇటీవల కాలంలో ఆయన ఎంపీ పదవి రద్దు అయిపోయింది, మళ్ళీ ఆయన పోటీ చేయడానికి అర్హుడు కాదుగా. అంటే లాలూ ప్రసాద్ యాదవ్ అప్పటి నుంచిగా మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. లాలూ ప్రసాద్ రాజకీయ జీవితం అక్కడితో క్లోజ్. రెండో అంశాన్ని తీసుకుంటే గుజరాత్లో రాహుల్ గాంధీ గారు గతంలో ఒక మాట చెప్పిండు, చౌకీదార్ చోర్ హే అంటూ. ఆ తర్వాత మోడీ అదానీల గురించి మాట్లాడితే ఒక బీజేపీ నాయకుడు గుజరాత్లో ఒక కోర్టులో కేసు నమోదు చేస్తాడు. కేసు నమోదు చేస్తే విచారించినటువంటి కోర్టు ఏం చేస్తుందంటే రాహుల్ గాంధీకి 2 సంవత్సరాల
ఏది జైలు శిక్ష విధిస్తుంది. 2 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష అనుభవిస్తే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కోల్పోయినట్టే. సో ఇట్లా రాహుల్ గాంధీ గారి కేసు ఆ తర్వాత సుప్రీంకోర్టు స్టే చేయడం అదంతా మనం చూసినాం. ఇక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ గారి కేసు. సో లాలూ ప్రసాద్ యాదవ్ గారికి లాలూ ప్రసాద్ రాజీనామా చేయగానే ఆయన భార్య రబ్రీదేవి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. ఎందుకంటే ఈ స్కామ్లో ఆయన దోషిగా తేల్చింది సిబిఐ కోర్టు. ఆయన దోషిగా తేల్చిన వెంటనే భజన్లాల్ మిశ్రా తర్వాత రబ్రీదేవి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. ఇది చాలా అబ్జర్వ్ చేయండి ప్రజలారా, చాలా కీలకమైన విషయం చెప్తా ఉన్నా. రబ్రీదేవి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. ఆ తర్వాత ఆ కేసు కొనసాగింది. లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలింది. సో లాలూ ప్రసాద్ యాదవ్కు ఆ 4వ కేసులో ఉన్నటువంటి ఆరోపణ ఏంటంటే 3,31,00,000 ప్రభుత్వ ట్రెజరీ నుంచి డ్రా చేశారు, ప్రభుత్వ ఖజానా నుంచి డ్రా చేసిరు అనేటువంటి ఆరోపణ. దాంతో 14 సంవత్సరాల జైలు శిక్ష పడ్డది. సరే, అప్పటికే 1990లో జరిగిన ఘటన 2014-15 దాకా నడిచింది. సో ఇక్కడ మన అందరికీ తెలుసు, అప్పటికే లాలూ ప్రసాద్ యాదవ్ గారి కాలు చేతులు పనిచేయకుండా అయిపోయినాయి, కుర్చీ మీద ఉన్నాడు, ఆ మంచం మీదనే శిక్ష అనుభవించింది అంతేగా. సరే, అది మనందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ 3,31,00,000కే 14 సంవత్సరాల శిక్ష పడ్డటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ గారి ఎపిసోడ్ పక్కకు పెడితే, ఇటు రాహుల్ గాంధీ గారికి 2 ఏళ్ల శిక్షకు సంబంధించినటువంటిది పక్కకు పెడితే, ఇక్కడ క్లియర్గా 54 కోట్ల రూపాయల కుంభకోణం. ఏది? ఫార్ములా ఈ రేస్. ఇందులో కేటీ రామారావు గారే క్లియర్గా ఒప్పుకున్నాడు, ఎస్ నేనే ఇచ్చినాని. అంటే దాదాపుగా దర్యాప్తు సంస్థలకు ఇవ్వాల్సినటువంటి ఆయుధాలన్నీ ఇచ్చేసిండు కేటీ రామారావు. ప్రభుత్వ ట్రెజరీ నుంచి, ప్రభుత్వ ఖజానా నుంచి విదేశీ సంస్థలకు ఈయన ఆదేశాలతో నిధులు పోయినాయి. ఆర్బీఐకి తెలియకుండా ఈయన ఆదేశాలతో నిధులు పోయినాయి. నిధులు పోతే కేటీ రామారావే ఒప్పుకున్నాడు, ఎస్ నేనే పంపినా, మంత్రిమండలి ఆమోదం లేదు, ముఖ్యమంత్రి గారి ఆదేశం లేదు, నేనే పంపినా అని కేటీ రామారావు కుల్లాగా డంకా బజాయించి చెప్పేసిండు. అవునా, నేనే పంపిన పో అనేటువంటి యాంగిల్లో చేసిండు. కేటీ రామారావు గారు ఈ కేసులో 100% ముద్దాయిగా తేలుతాడు. నో డౌట్, డౌటే లేదు ఇంకా దీంట్లో. ఎందుకంటే ఆయన వేసుకున్నటువంటి క్వాష్ పిటిషన్ల విషయంలో కోర్టులు స్పందించిన తీరు, ఆ తర్వాత కేటీ రామారావు మీడియా ముందు చెప్పినటువంటి మాటలు, వీటన్నిటిని కూడా చూస్తే ఏసీబీ చేతికి పక్కా ఆధారాలు, కోర్టులో నిలబడేటువంటి అన్ని అంశాలు దొరికిపోయినాయి. కేటీ రామారావు గారు 54 కోట్ల రూపాయల స్కాములో ఉన్నాడనేది దాదాపుగా ఎస్టాబ్లిష్ అయినటువంటి అంశం. ఇక్కడ కేటీ రామారావు గారు లొటపీస్ అంటాడు, ఇంకో హరీష్ రావు ఏదో అంటాడు, తుపేల్ కేసు అంటాడు, లొటపీస్ కేసు అంటాడు. అస్సలు పాయింట్ ఇగో ఇక్కడ ఉంది చూడరు. ఇక కేసీఆర్, లాలూ ప్రసాద్, ఇక్కడ కేసీఆర్ 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని నేలేడు. ఆ తర్వాత 10 సంవత్సరాల నేల కాలంలోనే బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ను పెట్టిండు. అంటే కేసీఆర్ ఏమనుకున్నాడు, నా తర్వాత తరాన్ని ముందుకు తీసుకుపోయేది కేటీ రామారావే అనేది కేసీఆర్ ఆలోచన. సో కేటీఆర్ ఓ 10 ఏళ్ల పాటు, ఆ తర్వాత కేటీఆర్ కొడుకు ఇంకొక 10 ఏళ్ల పాటు ఇట్లా ముందుకు పోతారనేది కేసీఆర్ ఆలోచన. అందుకే ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాడు. కేసీఆర్కు 2 పిల్లలు, కేటీఆర్ తర్వాత కవిత ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో ఉంది. ప్లస్ కేటీఆర్ అంత షార్ప్ కాదు ఏది ఈ రాజకీయ వ్యూహాల్లో. సో నిజాయితీ విషయంలో కేటీఆర్ కంటే కవిత బెటర్. ఇక్కడ కేటీఆర్ ఇప్పుడు ఈ కార్ రేస్ ఈ కేసులో ఉండు.
సో కేటీఆర్ ఆశలన్నీ కేసీఆర్ ఆశలన్నీ కేటీఆర్ మీద ఉండే. నా తర్వాత పార్టీని నడిపించాలనుకో, కానీ ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి చేత కాకుండా కొద్దిగా యవ్వనం అయిపోయి ఇంకా సత్తువ లేనటువంటి పరిస్థితిలో ఫామ్ హౌస్లో హాయిగా రెస్ట్ తీసుకుంటున్నటువంటి నాయకుడి కొడుకు ఈ కార్ కేసులో ఆధారాలతో ఇరికిండు, ఆధారాలతో ఇరికిపోయిండు. సో మరి ఎవరు నడపాలి ఈ బీఆర్ఎస్ పార్టీని? బీఆర్ఎస్ పార్టీని నడపడం ఎలా? నమ్ముకున్న కొడుకు ఈ కేసులో ఇరికిపోయిండు. ఒకవేళ హరీష్ రావు లాంటి వాళ్ళకు అప్పచెప్తే ఎంతటి ప్రమాదమో కేసీఆర్కు తెలుసు. ఎంతటి ప్రమాదమో కేసీఆర్కు తెలుసు. సో కాబట్టి ఇక్కడ నమ్ముకున్నటువంటి కేసీఆర్ ఈ లింకు తెగిపోయింది. ఈయన ఏళ్తే కదా కొడుకు హిమాంశును నెక్స్ట్ తరానికి అందించేది, ఈయననే ఏలుడు లేదా? సో ఇక్కడ ఈ కేసులో ఏసీబీ కేసులో కేటీ రామారావు ఇరికిపోయిన తర్వాత కేసీఆర్ నిర్మించుకున్న కలల సౌదానికి బ్రేక్ పడ్డది, కలల సౌదానికి బ్రేక్ పడ్డది. ఇక ఆ తర్వాత వీళ్ళ వారసులు ఎవరు కూడా, కేసీఆర్ వారసులు ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీని నడిపించేటువంటి పరిస్థితి లేదు. లాలూ ప్రసాద్ యాదవ్ గారికి 9 మంది పిల్లలు, 9 మంది పిల్లలు. 9 మందిలో తేజస్వి యాదవ్ మనకు తెలుసు, తేజ్ ప్రదీప్ తెలుసు, ఇట్లా 9 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరు ఇప్పుడే బీహార్ డిప్యూటీ సీఎంగా పనిచేసి వాళ్ళ రాజకీయ అనుభవాలతోటి ఇవాళ ఆర్జేడీ పార్టీని నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ లాలూ ప్రసాద్ యాదవ్కు పోయింది ఏం లేదు, మంచం మీద వండుకొని ఉదర్జావ్ అని ఈ 9 మందిలో ఎవరికి చెప్పినా పోతారు. కానీ ఇక్కడ ఉన్నారు ఇద్దరే. ఈ ఇద్దరిట్లలో ఈ చైన్ బ్రేక్ అయిపోయిన తర్వాత మొత్తం కలల సౌధమంతా కూలిపోతున్నటువంటి పరిస్థితి కేసీఆర్ కళ్ళ ముందున్న తర్వాత ఇది ప్రజల్ని నమ్మించడానికి లొట్టపీస్ కేసు, తుపేల్ కేసు అని చెప్పడం వెనకాలనే అసలు మతలబు ఉంది. ఇది వాళ్ళ రాజకీయ జీవితాన్ని సమాధి చేయబోతున్నటువంటి కేసు ఇది. దీంట్లో పెద్దగా సాక్ష్యాల కోసం పునుకులాడాల్సిన పరిస్థితి లేదు. కరెక్ట్గా బ్యాంకు నుంచి పౌండ్ల రూపంలోకి మార్చి వెళ్ళిపోయింది. ఇప్పటికే ఐఏఎస్ అధికారి కేటీ రామారావు గారు పంపమంటే పంపినా అని ఆయన, నేనే ట్రాన్స్ఫర్ చేసిన అధికారులు ఏది మా మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి చెప్పడం ద్వారా ట్రాన్స్ఫర్ చేసిన అని ఇద్దరు సాక్షులు దొరికిపోయారు అక్కడ. ఇంకా కేటీ రామారావు మీద నేరాన్ని రుజువు చేయడానికి కొత్త ఎవిడెన్సెస్ ఏమొద్దు. అరవింద్ కుమారు, పిఎల్ఎన్ రెడ్డి వీళ్ళిద్దరితో పాటు బ్యాంక్ స్టేట్మెంటు, సేమ్ టైం కేటీఆర్ స్టేట్మెంటు ఏమని, నేనే పంపినా అనేటువంటి స్టేట్మెంట్. దీంతో కేటీ రామారావుకు ఈ కేసులో 10 ఏళ్లకు తక్కువ కాకుండా శిక్ష పడవచ్చు. 10 ఏళ్లకు తక్కువ కాకుండా శిక్ష పడితే ఈయన 2 సంవత్సరాల లోపు శిక్షణ వాళ్ళకే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. మరి ఈయనకు ఈ ఛాన్స్ పోతుంది. ఈ ఛాన్స్ పోతే హూ ఇస్ నెక్స్ట్? ఇగో ఈ పరేషాన్లో ఉంది కేసీఆర్ కుటుంబం. ఈ పరేషాన్లో కేసీఆర్ కుటుంబం స్పష్టంగా ఉంది. 3,13,00,000 రూపాయల స్కామ్లో 14 ఏళ్ల జైలు శిక్ష లాలూ ప్రసాద్ యాదవ్ పడ్డది దానా స్కామ్లో. ఇక్కడ 54 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైనటువంటి నేపథ్యంలో దానికి కేటీ రామారావు నిర్ణయం తెలిసి చేసినటువంటి తప్పు కారణంగా 10 ఏళ్ల శిక్ష పడ్డా, అందులో కనీసం 3 ఏళ్ల శిక్ష పడ్డా కేటీ రామారావు ఆఖరిసారిగా ఈసారి ఎమ్మెల్యే ఉంటాడు. ఇక భవిష్యత్తులో ఆయన ఎంపీ కాదు కదా, వార్డు మెంబర్ కూడా పోటీ చేయడానికి అవకాశం లేదు ఈ శిక్ష ఖరారైతే. ఇది కేసీఆర్ కేటీఆర్కి వీళ్ళంతా ఉంటాడు, రేవంత్ రెడ్డి గారిని ఏం పీక్కుంటావో పీక్కో, ఇవన్నీ డైలాగులే. వాళ్ళ భయం మామూలు భయం కాదు. వాళ్ళు ఇవాళ రాత్రిపూట నిద్రపోనటువంటి పరిస్థితి కేసీఆర్ ఫ్యామిలీకి దాపురించింది. ఎందుకంటే కేటీ రామారావు ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి వివరాలన్నీ ఆధారాలన్నీ ఓపెన్గా చెప్పేసిండు, నేనే చేసిన అని. దాంతో ఇరికిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇరికిపోయి ఈ కేసులో కావాల్సిన సాక్ష్యాలన్నీ ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. కేటీ రామారావు ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు నుంచి తప్పించుకునే వీలు 99% లేదు, 99% లేదు. అంటిల్ అన్లెస్ కేసీఆర్ నరేంద్ర మోడీ గారి శరణు జొచ్చితే తప్ప
సో ఈ నేపథ్యంలో కేటీ రామారావు గారు పక్కాగా ఈ కార్ రేసులో దొరికి శిక్ష పడితే, శిక్ష ఖరారైతే సిరిసిల్లలో పోటీ చేయడానికి అనర్హుడవుతాడు. అసలు ఈయనకే పోటీ చేసే అర్హత లేనప్పుడు ఇంకా కేసీఆర్ కలల సౌధం అంతా కూలిపోయినట్టే కదా. కాబట్టి కేసీఆర్ శిబిరం నిద్రాహారాలు మాని పరేషాన్లో ఉన్నది. సో ఈ రకంగా కేటీ రామారావు జీవితం కొంతలో కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి మనమందరము ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కేసీఆర్ ఖాందాన్ రాజకీయ జీవితం ఖతమైపోయింది. మరో రూపంలో హరీష్ రావు హైజాక్ చేసి, అయితే హరీష్ రావుది కూడా ఏం సక్కదనం లేదు. మళ్ళా హరీష్ రావుకు సంబంధించినటువంటి కాళేశ్వరం కేసులు, హరీష్ రావుకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇవన్నీ అక్కడ ఉన్నాయి. మళ్ళా దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. సో విద్యుత్ కొనుగోలులో కేసీఆర్కి సంబంధించి ఉన్నాయి. 4 స్కామ్లలో ఇక్కడ మనం చూసుకుంటే కేసీఆర్ విద్యుత్ స్కామ్, హరీష్ ఫోన్ ట్యాపింగ్, తర్వాత ఇది కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం వీళ్ళిద్దరు కలిసి కాళేశ్వరం. ఆ తర్వాత కేటీ రామారావు కేటీఆర్ ఈ కార్ స్కామ్. ఆ తర్వాత ఈయన కవిత లిక్కర్ స్కామ్. సంతోష్ రావు హ్యాపీరావు లిక్కర్ జిఎస్టీ ఎగ్గొట్టినటువంటి దాంట్లో ఉన్నాడు. రెండోది ఏది హరితహారం, ఇంకా ఓఆర్ఆర్. ఈ ఖాందాన్ మొత్తం వివిధ కేసులలో స్కామ్లలో ఇరికిపోయినటువంటి పరిస్థితిలో ఇక బీఆర్ఎస్ పార్టీ 2029 ఎన్నికల్లో ఉండకపోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం ఒకే ఒక్క ఏసీబీ దెబ్బతో ముగిసిపోతుంది అని చెప్పడానికి బలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి కేటీ రామారావు చేసినటువంటి ఒక చిన్న అనాలోచిత నిర్ణయం కేసీఆర్ కలల సౌదాన్ని కుప్పగూల్చి పారేసింది. ఇది లొటపీస్ కేసా, ఒరిజినల్ కేసా? మీ అభిప్రాయం తెలియజేయండి. రైట్. ఇప్పుడు ఈ పార్టీ పైన కేటీఆర్ పెట్టింది లొటపీస్, కేటీఆర్ పై అనుకోండి, అక్కడ కేటీఆర్ పై పెట్టింది లొటపీస్ కేసా, బలమైన కేసా? బలమైన కేసే అనుకునే వాళ్ళు ఇక్కడ, లొటపీస్ కేసు అనుకునేది ఇక్కడ. ఇక్కడ మనం లైవ్ చూస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా ఇప్పుడు అసలైన అగ్ని పరీక్ష మీదే. ఎందుకంటే మీరు అనుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో
కుప్పగూలబోతా ఉంది, కకావికలం కాబోతా ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, కార్యకర్తలారా, మీ గమ్యం ఎటువైపు తెలుసుకోండి. బీఆర్ఎస్ మునిగిపోతున్న నావ వైపా, లేకపోతే అందులో పడి మనం కూడా మునుగుదామా, ఇంకేమైనా ఆల్టర్నేట్ ఆలోచిస్తారా? మీ నిర్ణయం అది. సో ఇటు బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం నిన్న హడావిడిగా కేసీఆర్ను పోయి కలిసి కేసీఆర్ను మళ్ళీ కలవకపోవచ్చు, ఏ క్షణమైనా ఏసీబీ అరెస్టు చేయొచ్చు అనేటువంటి హింట్ రావడంతో వెంటనే కేటీ రామారావు గారు వాళ్ళ తండ్రి గారిని కలవడానికి ఫామ్ హౌస్కి వెళ్ళినాడు. సో ఈ కేసులో ఇక బయట కేటీఆర్ను చివరిసారిగా చూస్తాడేమో కేసీఆర్ అనేటువంటి చర్చ వచ్చినటువంటి నేపథ్యంలో కేటీ రామారావు అరెస్టు అతి త్వరలో ఉండొచ్చు అనేటువంటి ఊహాగానాల నేపథ్యంలో కేటీ రామారావు తండ్రి గారిని కలవడం. సో తద్వారా తండ్రి గారు కేసీఆర్ గారు ఆలోచన ఏదైతే తన ఫ్యూచర్ గుండెనో అదంతా శిథిలమైనటువంటి పరిస్థితుల్లో శ్మశానంలో ఏది ఒంటరి జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితిలో ఎట్లా ఉంటాయో సేమ్ అలాంటి సిచ్యువేషనే ఇప్పుడు కేసీఆర్ గారి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. కేసీఆర్పై పెట్టింది లొటపీస్ కేసా, బలమైన కేసా? ఎస్, బలమైన కేసే అని చెప్పి 188% మంది అభిప్రాయపడతా ఉన్నారు. వీళ్ళు పైన చెప్తున్నటువంటి లొట్టపీస్ కేసు, ఈ ఇతర కేసుల మాట ఏదైతే ఉందో ఇదంతా ఫేక్. ఎస్, పోల్ కరెక్ట్గా రాయనంటే ఇటు పై పోయింది భయ్, నేను అదే చెప్పిన, దాన్ని సెట్ చేసిన. థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా. అలాగే ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, షేర్ చేయండి. బీఆర్ఎస్ పార్టీ అతి త్వరలో భూస్థాపితం కాబోతుంది. లేదంటే ఎందుకంటే హరీష్ ఏమన్నా రక్షిస్తాడేమో, హరీష్ చుట్టూ అనేకమైనటువంటి స్కామ్లు ముసురుకొని ఉన్నాయి. సో నిన్ననే హరీష్ను కొద్ది రోజుల పాటు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు చెప్పింది. సో ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. సరే ఏం చేస్తారో చూద్దాం. లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని ఎప్పటికప్పుడు క్యూ న్యూస్తో పంచుకోండి, కామెంట్ల రూపంలో, ఇతర రూపాల్లో. సో థ్యాంక్ యూ సో మచ్గా లైక్ చేయండి.